నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరసార సమర్పణ, మేళ తాళాలతో తరలివచ్చిన బిలలాపురం గ్రామ ప్రజలు. ఘనంగా చేనేత సూర్యుడు, స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా టెక్కే భగీరథ సదన్లో ఉచిత వైద్య శిబిరం. ముగిసిన ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం. నంద్యాలలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ. నంద్యాల సంజీవనగర్ శ్రీ రామకృష్ణ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నంద్యాల బొమ్మల సత్రంలోని సిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణిమ వేడుకలు. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా విద్యార్థుల చారిత్రాత్మక విజయం, విద్యార్థి సంఘాల స్పష్టత. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నంద్యాల మండలం బిలలాపురం గ్రామ ప్రజలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరే సారలను సమర్పించారు. మంగళ వాయిద్యాలు, డప్పు మేళాల నడుమ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు, నైవేద్యాలను నివేదించారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయం భక్తుల నామస్మరణతో మారుమ్రోగింది. నంద్యాల మండలానికి చెందిన బిల్లలాపురం గ్రామ ప్రజలు ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే పుట్టింటి చీరే సారే సమర్పణ మహోత్సవాన్ని ఈ ఏడాది కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. గ్రామం నుంచి మహిళలు సకల జనావళి మంగళ వాయిద్యాలు, డప్పు మేళాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి పట్టు చీరే సారెలను అత్యంత భక్తి ప్రపత్తులతో సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, జగజ్జనని అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ ఈ పుట్టింటి సారెను సమర్పించినట్లు బిల్లలాపురం భక్తులు తెలిపారు. ప్రతి ఏటా ఈ సాంప్రదాయాన్ని నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్ని, ఆత్మ సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు. మాది నంద్యాల పక్కన బిల్లలాపురం గ్రామం. మరి మా బిల్లలాపురంకి గ్రామంకి అయినటువంటి పుట్టినిల్లు అయినటువంటి శ్రీ జగజ్జనని మాతాకు మరి పుట్టినిల్లు అయినటువంటి బిల్లలాపురం గ్రామం నుంచి మేమంతా గ్రామము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మేము అమ్మవారికి మరి చీర సార మరి తీసుకొని మా గ్రామం అంతా మరి ఇక్కడ అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో మరి పాడి పంటల కోసము ప్రతి ఒక్కరము అందరికి ఆయుర ఆరోగ్యాలను అన్ని అందించాలని, అమ్మ ఆశీస్సులు అందరికి మరి గ్రామం మొత్తము మా నంద్యాలలో 2వ స్థానంలో వేసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈ రోజు మేము మరి అద్భుతంగా గ్రామం అంతా తరలి వచ్చి అమ్మకు హృదయపూర్వకంగా అమ్మకి సేవలు అందుకుంటున్నాము. మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బిల్లలాపురం గ్రామం నుండి గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి శ్రీ జగజ్జనని మాతకి పుట్టింటి పట్టు చీర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మా గ్రామం నుండి ప్రతి ఒక్కరు చీర సారా ఇవ్వడం గత సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. సో అందుకే ఈ వారం మేమైతే శ్రీ జగజ్జనని అమ్మవారికి 2వ రూపం, ప్రపంచంలోనే 2వ రూపమైన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి సారె బిల్లలాపురం గ్రామం నుండి తెస్తున్నాం. నంద్యాల పట్టణంలోని భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో నేడు పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేనేత సూర్యుడు, స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగం కోసం ఆయన చేసిన కృషిని పద్మశాలీయ సంఘం నేతలు కొనియాడారు.
కోటయ్య గారికి పరడా కోటయ్య గారికి ఈరోజు ఎన్నో సంవత్సరముల నుండి పద్మశాలులు అందరూ కలలు కంటున్న యొక్క ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తీసుకుపోవడం ద్వారా మరి ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు అధికారికంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడము చాలా గర్వించదగిన విషయము, సంతోషం. ఈరోజు ప్రగడ కోటయ్య గారు మన చేనేత వర్గానికి, చేనేత సమాజానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడు ఆయన. మరి వారు ఈ యొక్క చేనేత ఉద్యమాలను నిర్వహించి దాదాపు 10,000 చేనేత కార్మికులతో వారు ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించారు. దాని ద్వారా మన భారత ప్రభుత్వం కూడా గుర్తించి వారి యొక్క కోరికలను, డిమాండ్లను కూడా నెరవేర్చడం జరిగింది. మరి ప్రగడ కోటయ్య గారు అనేక ఈ యొక్క మన సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు. ఈరోజు ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలను మా నంద్యాల పద్మశాలి సంఘము తరఫున అందరం ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సంతోషంగా జరుపుకుంటున్నాము. కనుక అందరూ మన రాష్ట్రంలో ఎక్కడున్నా మన పద్మశాలీలు ఈరోజు మంచి రోజుగా భావించి మనం ఆనందంగా ఉండాలని నా కోరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య గారి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం, ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ ఆఫీసులలో మరియు జౌలి శాఖ తరపున ఈ కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడం మన పద్మశాలీలందరికీ గర్వకారణం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలకు ఎంతో సంతోషకరమైన రోజు. అన్ని సంఘాల తరపున ఈరోజు ప్రగడ కోటయ్య గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ, పద్మశాలీలందరికీ నా తరపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగడ కోటయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం కూడా ప్రగడ కోటయ్య గారి సేవలు గుర్తించి ఈరోజు అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరడం జరిగింది. శ్రీ ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను గతంలోకి వెళ్ళాను. చిన్నతనంలో ఆయన దగ్గర నేత నేసేవాళ్ళు, మా ఫ్యామిలీ మొత్తం, మా నాన్న, నేను, మా అమ్మ. ఆ సందర్భంలో ఆయన చేసే ఇలాంటి చేనేత గురించి ఉద్యమాలు, మీటింగులు, ఇంకా అనేక కార్యక్రమాల్లో ఆయన పిలుపు మేరకు మేము వెళ్ళి దానిలో పాల్గొని ఆ ఉద్యమాలకు మా శక్తి మేర సహకరించేవాళ్ళము. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని నంద్యాల టెక్కెలోని భగీరథ సదన్ వద్ద విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 60 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అలాగే దేశ రక్షణ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ విశ్రాంత జవాన్లను పట్టణ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సమాజ సేవలో భాగంగా టెక్కెలోని భగీరథ సదన్ ప్రాంగణంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విహెచ్పి పట్టణ అధ్యక్షురాలు సానంరెడ్డి సుహాసిని తెలిపారు. ఈ శిబిరంలో ప్రముఖ గ్యాస్ట్రో స్పెషలిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీవాణి రెడ్డి పాల్గొని సుమారు 60 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సద్దీప్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్, సేగు సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి, శేషసాయి, డాక్టర్ లలిత సరస్వతి, మురళీధర్ రెడ్డితో పాటు విహెచ్పి సేవా విభాగం ప్రతినిధులు, బజరంగ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నంద్యాల వారి ఆధ్వర్యంలో ఇక్కడ భగీరథ భవన్లో ఉచిత మెగా క్యాంప్ని నిర్వహిస్తున్నాము. ఇందులో నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు నా వైఫ్ డాక్టర్ శ్రీవాణి రెడ్డి పీడియాట్రిషియన్ కలిసి పాల్గొంటున్నాము. ఈ క్యాంప్ నందు గ్యాస్ట్రో మరియు చిన్నపిల్లలకి సంబంధించిన వ్యాధులకు మేము సేవలను అందిస్తున్నాము. అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మరి విశ్వ హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సహకరించినందుకు ధన్యవాదాలు. శ్రీ అశోక్ సింఘల్ గారి శత జయంతి సంవత్సరంగా ఈ సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుంది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి జగజ్జనని ప్రఖండ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి విశ్వ హిందూ పరిషత్ ముందుకు వచ్చింది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన డాక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం చాలా ఆనందదాయకం. మళ్ళీ వచ్చే 9వ తారీఖున కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయబోతున్నాం. నెలలో ఖచ్చితంగా 2 రోజులు ఏదో బస్తీలో సేవా కార్యక్రమం ఉంటుంది. అది ఒక వైద్య సేవ మాత్రమే కాదు, ఉపాధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వ్యక్తిత్వ నైపుణ్యాన్ని పెంపొందించే విషయంలో కావచ్చు, ఎన్ని రకాల సేవలు ఉంటే అన్ని రకాల సేవలు చేయడానికి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉందని చెప్పి సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డు పక్కన ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భగీరథ సదన్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నందుకు చాలా గర్విస్తున్నాము. అలాగే డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు మరియు డాక్టర్ శ్రీవాణి రెడ్డి గారు వారి బృందానికి కూడా విశ్వ హిందూ పరిషత్ తరపున ఈ మెగా వైద్య శిబిరాన్ని అందిస్తున్నందుకు గాను హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అలాగే విశ్వ హిందూ పరిషత్ నిరంతరము కూడా సమాజ సేవకై శ్రేయస్సుకై ముందు ఉంటుందని మరొకసారి బలంగా చెబుతుంది. సమాజ శ్రేయస్సుగా ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తుంది విశ్వ హిందూ పరిషత్. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ SIR 2026 ప్రక్రియలో భాగంగా ఈ నెల 26వ తేదీతో ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ గడువు పూర్తయిన నేపథ్యంలో నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ERO శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటి వరకు చేపట్టిన ఎన్యుమరేషన్ వివరాలు, సేకరించిన పత్రాల సమాచారాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్రంగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రచురించనున్న ఓటర్ల జాబితా వివరాలు, చేపట్టబోయే తదుపరి కార్యాచరణను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ ముగిసేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అధికారులు కోరారు. పెట్టండి అయిపోయారు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే జవాబితనం ఉండాలి అని ఇంకో దానికి ఉంటుంది. కానీ యా పల్లెటూరులో కానీ చూసుకోండి మీరు 90-80% ఇప్పుడే నేను 2 చూపిస్తాను. 50 చూసినాను. మాకు ఓట్ అయిందని కాదు, జవాబితనం ఉందా లేదా, రసీద్ మనకి ఇచ్చిన తర్వాతనే కదా ఎక్కిందా ఎక్కలేదా, ఎక్కకపోతే అడగడానికి ఆస్కారం ఉంటుంది కదా. సంతకం పెట్టించినారా వాళ్ళు అంటే ఏమి ఇవ్వలేదన్నా ఎక్కిపోని పంపించినారు. ఇప్పుడు అదే సపోర్టు ఎక్కలేదనుకోండి. చెప్పండి సార్ దాని ఓకే. ఈరోజు సమావేశం గురించి స్టార్ట్ చేద్దాం. లాస్ట్ రోజు ఇప్పుడైతే మనం 31 టాప్లు పబ్లిక్ చేస్తామో ఆ రోజు నుంచే మీరు ఒకసారి ఓటర్ లిస్ట్ పరిశీలించుకోండి. ఇప్పుడు మేము ఏజ్ లిస్ట్ పెట్టాం, మీకు బీరోళ్లకు అందుబాటులో ఉంటుంది. సార్ 2026లో 26 భాగంగా ఇప్పుడు లాస్ట్ మంత్ 15 నుంచి ఈ నెల 24 వరకు మా బిఎల్ఓ ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫామ్లు పంపిణీ చేసి కలెక్ట్ చేయడం జరిగింది. ఈ దాదాపు 2,76,813 ఓటర్లకు గాను 2,24,506 మందిని కలెక్ట్ చేసినారు, ఓటర్ గా నమోదు చేసినాము. మిగతా 18% అన్కలెక్టబుల్ ఉన్నాయి. ఏజ్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఓటర్స్ దాదాపు 52,307 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ డ్రాప్ రోల్ 31వ తారీఖు ప్రచురించడం జరుగుతుంది. ఎవరైనా అబ్జెక్షన్స్ నెల రోజులు గడువు ఉంటుంది కాబట్టి ఎవరైనా ఓటర్ నమోదు కాకపోవడం కానీ ఇలాంటివి జరిగితే ఆల్ పొలిటికల్ పార్టీస్ కానీ ఇండివిజువల్ కానీ ప్రజలందరూ MRO ఆఫీస్కి వచ్చి, తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అబ్జెక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అబ్జెక్షన్ పరిశీలించి న్యాయ నిబంధనల వరకు ఓటర్తో కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా అక్టోబర్ 3వ తారీఖు ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ ప్రకటిస్తాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం గత నెల 15 నుంచి స్టార్ట్ అయింది. ఈ నెల 24 వరకు జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లందరికీ కూడా ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కలెక్ట్ అయ్యేటివన్నీ కూడా వాటిని అప్లోడ్ చేయడం అయింది. మిగిలినటువంటి కూడా అన్కలెక్టబుల్లో ఉన్నటువంటి కూడా అన్కలెక్టబుల్ యూఎస్డి కింద ప్రాసెస్ జరుగుతోంది. ఇక క్రమంలో నెక్స్ట్ క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గాను ఈ నెల 31 తారీఖున డ్రాఫ్ట్ రోల్ డిస్ప్లే అవుతుంది స్పెసిఫైడ్ ఏరియాస్లలో. ఈ విషయంలో గమనించవలసిందంటే ప్రతి ఓటరు 2,76,000 మంది కూడా అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ సంబంధించిన వాళ్ళు మీ యొక్క రాజకీయ అంటే బిఎల్ఏల ద్వారా కావచ్చు, లేదా బిఎల్ఓల ద్వారా కావచ్చు, ఓటర్స్ లిస్ట్ ఎక్కడైతే డిస్ప్లే అయిందో ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాల్సి కోరుతున్నాం. ప్రతి ఓటర్ని కూడా కోరుతున్నాం. ఆ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ లో మీ యొక్క ఓటరు నేమ్ ఉందో లేదో చూసుకోవాలి. అందులో మేము స్పష్టమైనటువంటి విధంగా చెప్పిద్దాం. ఓటర్గా ఉంటే కనుక క్లియర్గా చెప్పాం. లేనట్లయితే కనుక ఏసీ ఆప్షన్, షిఫ్ట్, డెత్ ఆర్ డూప్లికేట్ ఈ కారణాల వల్ల అక్కడ రాసి ఉంటాం. ఇందులో అందరికీ ఒక గమనికండి, ఆ లిస్ట్ లో మీ యొక్క పేరు లేనంత మాత్రాన ఎవరు భయపడద్దు, ఆందోళన పడద్దు, కంగారు పడద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఈ విషయాలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాం. ఏ కారణం వల్ల మీ ఓటును అక్కడ మేము ఇంక్లూడ్ చేయలేకపోయామో అది అక్కడ చెప్పాం. ఆ కారణం సహేతుకరం అయితే కనుక అది అలాగే ఉంటుంది. అలా కాని పక్షంలో మీకు ఒక ఆప్షన్ ఇచ్చాం, ఇంక్లూజన్ కానీ అబ్జెక్షన్ కానీ. అంటే ఎవరన్నా కానీ అన్ని అర్హత ఉండి కూడా ఓటర్గా అక్కడ ఎన్రోల్ అవ్వలేదు అనుకుంటే కనుక అతను ఇంక్లూజన్కు ఫామ్ 6 ఇచ్చుకోవచ్చు. ఫామ్ 6 ఇస్తే కనుక వాటిని పరిశీలించి వెంటనే మళ్ళీ 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ యొక్క క్రమంలో పరిశీలించినాక మీ ఓటర్గా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షిఫ్టెడ్ ఉంటాయి, డెత్లు ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఒకవేళ డెత్ అయితే కనుక ఫామ్ 7 ఉంటుంది. అలాంటివి ఏదైనా తీసుకున్న రాంగుంటే కనుక వాటిని కూడా మళ్ళీ వెరిఫై చేయగలుగుతుంది, వాటిని క్లియర్ చేస్తాం. అదేవిధంగా షిఫ్టెడ్ సంబంధించి కూడా ఉంటాయి. అందులో ఒక్కసారి మీరు డేటాను వెరిఫై చేసుకొని మీకు ఏదైనా కానీ అబ్జెక్షన్ కానీ క్లెయిమ్ కానీ ఉంటే కనుక మీరు వెంటనే ఫామ్ 6 కావచ్చు, ఫామ్ 7 కావచ్చు, ఫామ్ 8 కావచ్చు, దాని ద్వారా అప్లై చేస్తే కనుక మేమన్నింటి కూడా గమనించి మళ్ళీ ఒక సపరేట్ ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాం. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి డిలీషన్ అయితే అది డిలీషను, ఇంక్లూజన్ అయితే కనుక ఇంక్లూజను, షిఫ్టింగ్ అయితే కనుక షిఫ్టింగ్, ఈ విషయాలన్నీ కూడా ఒక ఆర్డర్స్ ఇస్తాం కాబట్టి మీరు గమనించుకోవాలి. అయితే మేము అందరినీ కోరేది ఒకటేనండి, ప్రతి ఒక్కరు కోరేది ఏంటంటే ఓటర్గా ఎన్రోల్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా ఎన్రోల్ అవ్వాలి. అర్హత లేని ఏ వ్యక్తినైనా కూడా అందులో కూడా ఉంటే కనుక ఖచ్చితంగా మేము అందులో వచ్చి డిలీట్ చేయడం జరుగుతుంది. ఈ క్లారిటీ మీకు మాకు చాలా వస్తారు, అది ఉంటున్నారు కాబట్టి ఈ విధంగానే ఈ యొక్క ప్రక్రియ రాబోతుంది కాబట్టి దీన్ని గమనించుకోవాలి. నంద్యాల పట్టణంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఎన్జిఓ కాలనీలోని సొసైటీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి కాపు నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాంతిరామ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడితో పాటు కాపు సంఘాల నేతలు మాట్లాడారు. కాపుల హక్కుల సాధన కోసం, వారి రాజకీయ ఆర్థిక అభివృద్ధి కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం చేసిన ఎనలేని కృషిని, పోరాటాలను కొనియాడారు.
ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జేఏసీ నాయకులు బద్రి సుబ్బరాయుడు, రామసుబ్బయ్య, రాయలసీమ జేఏసీ నాయకులు, కడప జిల్లాకు చెందిన సమంతం రాముడు, నల్లగట్ల పవన్, చిత్తూరు జిల్లా కొన్నతల రామమూర్తి రాయల్, పుత్తూరు జిల్లాకు చెందిన గోపి రాయల్, నంద్యాల జిల్లా మాజీ ఎంపీపీ జ్వాలా తిరుమలేష్, బద్రి, గడవేముల రాఘవయ్య, పాణ్యం బిఎస్ రాయుడు, కొప్పుల చిన్న సుబ్బరాయుడు, కాశీ శ్రీనివాసులు, జనార్దన్ పసుపులేటి, వైఎస్ఆర్ నగర్ రమణ, దంతల రమణ, బొల్లెద్దుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారికి ఈ సంతాప సభ నంద్యాల జిల్లా నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాపకు వచ్చేసినటువంటి రాయలసీమ 6 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఈ జిల్లా నుండి వచ్చిన ప్రతి జేఏసీ సభ్యులకు, రకరకాల సంఘాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాపు జేఏసీ అనేది ఒంటరి, కాపు, బలిజ ఈ 4-5 కులాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసి దాదాపు 30 ఏళ్ళు ముద్రగడ గారి పద్మనాభం గారితో జర్నీ చేసేయగలిగినాం. అదేవిధంగా ఈరోజు కాపు కార్పొరేషన్ వచ్చిందన్నా, కాపు కార్పొరేషన్లో నిధులు దాదాపు 5,000 కోట్ల రూపాయలు కాపు కులానికి చెందినాయన్నా, లేదు 5% రిజర్వేషన్ వచ్చిందన్నా, ఇదంతా ముద్రగడ గారి కష్టమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాపు కార్పొరేషన్ అమలు చేయడంలో కానీ, నిధులు విడుదల చేయడంలో కానీ ముద్రగడ గారు చేసిన కష్టం కానీ, కోట్ల బెజ్జ భాస్కర్ రెడ్డి సాయంలో 30 జీవో తీసుకొని వచ్చి రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక ముద్రగడ గారికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు కాపు బలిజలం అనే గట్టిగా ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే ముద్రగడ గారి ఆశయ సిద్ధాంతాలను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ కులం కోసం పోరాటంలో భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలను నడచబట్టి ఈరోజు మేము బలిజలుగా రాయలసీమ జిల్లాల్లో తిరగలుగుతున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు, పెద్దలు, బలిజ జాతికే ఒక గర్వకారమైన వ్యక్తి ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలోనే బలిజ జాతికి ఒక అత్యున్నతమైన వ్యక్తి. వారి సంస్కరణ సభను నంద్యాలలో ఏర్పాటు చేయడం చాలా ప్రశంసించదగ్గ విషయం. ముద్రగడ పద్మనాభం గారు పెద్దలు వారిని గురించి చెప్పాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఒక రోజుతో 5 నిమిషాలు 10 నిమిషాలు గంటల్లో చెప్తే వారి చరిత్ర అంతం కాదు. సంవత్సరం పాటు చెప్పినా కూడా వారి చరిత్ర అంత గొప్ప చరిత్ర. వారు దాదాపు వారి పెద్దలు 1000 ఎకరాల భూస్వాములు. వారు 1000 ఎకరాల భూస్వాములు, 1000 ఎకరాల భూములు కూడా వారంతా కూడా అంకితం చేస్తూ కాపు కులాన్ని, బలిజ కులాన్ని ముందుకు తీసుకోవడంలో వారు నిర్వర్తించిన విషయాలు చూస్తే ఒకసారి ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడము బలిజలకు, కాపులకు చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక తప్పదు. కాబట్టి మహనీయులు పుడుతుంటారు, గిట్టుతుంటారు. కాబట్టి ఆ మహనీయుడు మళ్ళీ మన బలిజ వంశంలో జన్మించాలని, జన్మించి రాబో తరాలకు కూడా మార్గదర్శకంగా తయారు చేయడమే కాకుండా ఈ కాపు బలిజలను ఒక మహోన్నతమైన శక్తులుగా తీర్చిదిద్దడానికి రాబో తరాల్లో వారు జన్మించాలని ఆకాంక్షిస్తూ ఈ సభను నిర్వర్తించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సంజీవనగర్లోని శ్రీ రామకృష్ణ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరంలో పలువురు చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. నంద్యాల పట్టణ పరిధిలోని సంజీవనగర్ శ్రీ రామకృష్ణ హైస్కూల్లో లయన్స్ క్లబ్ సేవా దృక్పథంతో నేడు ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో స్టార్ చిన్నపిల్లల హాస్పిటల్కు చెందిన ప్రముఖ పురిటి మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కార్తికేయన్ పాల్గొని చిన్నారులకు వైద్య సేవలు అందించారు.
శిబిరానికి విచ్చేసిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. వర్షాకాలం మరియు వాతావరణ మార్పుల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం, పోషణ విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ కార్తికేయన్ పలు సూచనలు చేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, హాస్పిటల్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ కార్తికేయన్, నేను పీడియాట్రిషియన్. ఈరోజు మన రామకృష్ణ విద్యాలయంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా అవసరమైన పిల్లలకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ విద్యాలయం సంస్థకి, ఆర్గనైజేషన్ కమిటీకి, అలాగే మన లయన్స్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు. స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్స్ డాక్టర్ కార్తికేయ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల నందు ఫ్రీ చిన్నారులకి మెడికల్ క్యాంప్, అలాగే ఫ్రీగా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన కార్తికేయ గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. నంద్యాల బొమ్మల సత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. భక్తులు పాల్గొని సాయిబాబా వారి ఆశీస్సులు పొందుకోవాలని కోరారు. మన శిల్ప టీవీ ఛానల్ వల్ల చేస్తాం. ఇరవై 9/7/2026 గురు పౌర్ణమి వేడుకలు ఉదయం 4 గంటలకు బాబావారి మేలుకొల్పు కార్యక్రమంతో ప్రారంభమవును. తర్వాత అర్చకులచే బాబావారికి అభిషేక కార్యక్రమములు మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమములు జరుగును. అదే రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము బాబా గుడి ఆవరణలో జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న ఆరతి కార్యక్రమాలు జరుగును. అలాగే సాయంకాలం 6:15 సంధ్యా ఆరతి కార్యక్రమములు జరుగును. ఎప్పటిలాగే గత 15 సంవత్సరముల నుండి బాబావారి గుడిలో లడ్డు వేలంపాట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి రోజు సాయంత్రం 7 గంటలకు బాబావారి లడ్డు వేలంపాట భక్తుల మధ్య జరుగును. తర్వాత సాయంత్రం 7:30కి బాబావారికి పల్లకి సేవ బాబా గుడి ఆవరణలో జరుగును. రాత్రి 9 గంటలకు సేజారతితో బాబావారి గుడి పౌర్ణమి వేడుకలు ముగించబడును. ఈ కార్యక్రమములన్నింటికీ నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా విడివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా బొమ్మల సత్యం సాయిబాబా కమిటీ వారు, భక్తులు, సాయి కమిటీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. 29వ తారీఖు జరుగు గురు పౌర్ణమి వేడుకలకు మా సేవకులు చెప్పిన దాన్ని కొనసాగింపుగా గత సంవత్సరం అనుకోని విధంగా భక్తులు ప్రభంజనంగా వచ్చి అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. మేము ఎదురు చూడనటువంటి మంది వచ్చి కాస్త తొక్కిసలాట జరిగినది వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అదనంగా మరొక కౌంటరు, దానితో సమానంగా ఉండే అంత పెద్ద కౌంటర్ ఏర్పాటు చేసి కౌంటర్లు పెంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జరుగుటకు కమిటీ నిశ్చయించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేవస్థానాన్ని దర్శించి బాబావారి కృపకు పాత్రలై అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. నంద్యాల పట్టణంలో ఎక్కడ లేని విధంగా బొమ్మసత్రం సాయిబాబా గుడి షిరిడి నమూనాతో
ఇక్కడ ఉంది, కట్టించినాము. గత 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ల కిందట ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత ఇక్కడ రంగరంగ వైభవంగా బాగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగనే మనకు గురు పౌర్ణమి సందర్భంగా విడివిడిగా దాతలు ఈ సహాయ సహకారాలు అందించిన, టెంపుల్కి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా విలేకరుల ముందు ఈరోజు అందరి తరపు నుంచి చెప్తున్నాము. ప్రతి ఒక్కరు గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. టెంపుల్ సాయి సేవకులు, కమిటీ సభ్యులందరూ. ఈ నెల 29 గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ భక్తులు, సేవకులు, ప్రజలు అందరూ మాకు సహకరించి మా కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని నేను కోరుతున్నాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్యతకు దక్కిన చారిత్రాత్మక విజయమని, అయితే ఈ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, విద్యార్థి యువజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సర్కిల్ వద్ద సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నిరంజన్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ నాయకులు కృష్ణ, కిషోర్, విజయ్, శివకుమార్, డివైఎఫ్ఐ నాయకులు చరణ్, సాయి, తేజ, నాగేంద్ర, నాగార్జున, మెహబూబ్, రూపేష్, విశాల్, బన్నీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాడితే ఎంతటి విజయమైన సాధ్యం అని చెప్పడానికి నిన్నటి రోజున అయితే ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు విద్యార్థుల పోరాటానికి రాజీనామా చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో పోరాడాలి, పోరాడితే ఎంతటి విజయమైన సాధ్యం అని చెప్పడానికి నిన్నటి జరిగిన ఏదైతే రాజీనామా ఉందో అది సూచికని ఈరోజు విద్యార్థి విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యనే తప్పని నినాదంతో ఈరోజు విద్యార్థులు ముందుకు రావాలా. ఈరోజు 30 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ కి అవకతవకలు జరిగాయని, అందుకు బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు పోరాటం జరిగింది. ఈరోజు పోరాడి అక్కడ ఉన్న విద్యార్థులు లాఠీ చార్జీలు తినడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు విద్యార్థులు గెలిచారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో రాజీనామా కూడా చేశారు. ఈరోజు ఇది ఆరంభం. ఇంకా విద్యార్థులు చేయవలసి చాలా ఉంది. గత 4 రోజుల నుంచి నీటి వ్యతిరేకంగా పోరాటం విద్యార్థి విజయ సంఘాలు చేస్తున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎన్ని అడ్డంకులు వచ్చినా అక్కడ ఎదురుండి పోరాడిన వాళ్ళు ఈరోజు విద్యార్థి యువకులు, ఈరోజు దేశ రాజకీయ నాయకులైతేనేమి, కేంద్ర ప్రభుత్వాలైతేనేమి ఈరోజు మరో చరిత్ర దేశంలో విద్యార్థి సంఘం సృష్టించిందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈరోజు అది రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశాన్ని తలరాత మార్చేది విద్యార్థి యువకులే అనేది మరోసారి రుజువైంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి ఢిల్లీలో జరిగింది మన రాష్ట్రంలో జరగకుండా మీరు చూసుకోవాలని ఈ రోజు తెలియజేస్తున్నాము. విద్యార్థులను రెచ్చగొట్టేది కాదు, వాళ్ళకు బతుకు బాటు నేర్పించాలా, ఉపాధి కల్పించాలా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నీరవ్వకుండా కోరుతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఉద్యమాలు విద్యార్థి యువజన చేపడతాయి, దీనికి ప్రజలందరూ సహకరించాలని కూడా కోరుతున్నాము. ఈ నెల 24వ తేదీన భారత్ బంద్ లో భాగంగా నంద్యాల పట్టణంలో భారత్ బంద్ కు సహకరించినటువంటి విద్యా సంస్థలకి, అదేవిధంగా విద్యార్థులకి, విద్యార్థి తల్లిదండ్రులకి భారతీయ విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఎన్యూఎస్ఐ, డివైఎఫ్ఐ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ సహకారం లేకపోతే ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామాకు వచ్చేవారు కాదు. ఇది మీ పోరాట ఫలితం వల్లనే మేము అనుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు
బీజేపీ అహంకారాన్ని మెడలు వంచిన జనరేషన్ జెడ్ని ఎస్ఎఫ్ఐగా మేము జయజలు పలుకుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరెసారె సమర్పణ, మేళ తాళాలతో తరలివచ్చిన బిలలాపురం గ్రామ ప్రజలు. ఘనంగా చేనేత సూర్యుడు, స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా టెక్కే భగీరథ సదన్లో ఉచిత వైద్య శిబిరం. ముగిసిన ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం. నంద్యాలలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ. నంద్యాల సంజీవనగర్ శ్రీ రామకృష్ణ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నంద్యాల బొమ్మల సత్రంలోని సిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణిమ వేడుకలు. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా విద్యార్థుల చారిత్రాత్మక విజయం, విద్యార్థి సంఘాల స్పష్టత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.